రైతులకు కనీస మద్దతు ధర, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ హర్యానాలో పంజాబ్ రైతులు చలో ఢిల్లీ వెళ్తుంటే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు లేకుండా రైతులపై కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్య అని ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ నాయకులు మండిపడ్డారు. ఈ కాల్పుల్లో శుభకరణ్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడు మరణించాడని, కాల్పులు నిరసిస్తూ ఎస్కేఎం, విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం బుర్గంపాడు మండలం లక్ష్మీపురంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, ఐఎఫ్టీయూ మనుగూరు ఏరియా నాయకులు వైఎస్ రెడ్డిలు మాట్లాడుతూ రైతులపై నరేంద్ర మోడీ ప్రభుత్వ దమనకాండను విరమించుకోవాలన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తుల కోసం దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు నష్టం చేసే విధంగా నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరియాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. మరణించిన రైతు కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రాము, మధు, వినోద్, రాములు, రమేష్, తరుణ్, పవన్, సుక్కమ్మ, శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారి మాటల్లో విందాం. కూలీ సంఘం ఏఐకేఎంఎస్, అదేవిధంగా కార్మిక సంఘాల ఐఎఫ్టీయూ కలిసి ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి మరణకాండకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బుల్లెట్ల వర్షం కురిపించి ఒక రైతుని అమాయకంగా పట్టణ పెట్టుకుంది. దానికి ఎక్స్గ్రేషియా మా రైతు కూలీ సంఘం నుంచి ₹1 కోటి ఇప్పించాలని, అదేవిధంగా రైతులు ఏదైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో ఆ హక్కులకి ఖచ్చితంగా మద్దతు ధర ప్రకటించి కార్మికుల్ని, రైతుల్ని ఆదుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.